వ్యాక్సిన్ కారణంగానే గుండెపోటు మరణాలు పెరిగాయి అన్నది దేశవ్యాప్తంగా ప్రజల్లో ఉన్న ఒక భావన. కానీ గుండెపోటుకు వ్యాక్సిన్లకు సంబంధమే లేదని ఇప్పటికే చాలాసార్లు క్లారిఫై చేసింది కేంద్రం. మరి కర్ణాటకలోని హసన్ జిల్లాలో ఎందుకని ఉన్నట్టుండి గుండెపోటు మరణాలు పెరుగుతున్నాయి? 2 సంవత్సరాల్లో దాదాపు 507 మందికి గుండెపోటు వస్తే అందులో 190 మంది చనిపోయారు. అది కూడా 20 నుంచి 40 ఏళ్ల లోపే. అండ్ జస్ట్ 1.5 monthలో 21 మంది హార్ట్అటాక్తో చనిపోయారు. ఈ వరుస మరణాలకు కారణం ఇప్పటిదాకా తెలియదు. కానీ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మాత్రం కరోనా వ్యాక్సిన్ను హడావిడిగా ఆమోదించడం, ప్రజలకు పంపిణీ చేయడం కూడా కారణం కావచ్చని చెప్తున్నారు. గుండెపోటు మరణాలను సీరియస్గా తీసుకున్న కర్ణాటక సర్కార్ జయదేవ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియోవాస్కులర్ సైన్సెస్ అండ్ రీసెర్చ్కు డైరెక్టర్గా ఉన్న డాక్టర్ రవీంద్రనాథ్ సారథ్యంలో ఒక నిపుణుల కమిటీ వేశారు. 10 రోజుల్లో ఆ కమిటీ నివేదిక రాబోతోంది. గుండెపోటు మరణాలు వ్యాక్సిన్ల వల్ల లేదా మరేమైనా కారణాలు ఉన్నాయా అనేది ఎక్స్పర్ట్స్ కమిటీ తేల్చబోతోందని చెప్తున్నారు సీఎం. చివర్లో మరో మాట కూడా అన్నారు. ఈ మధ్య గుండెపోటు మరణాలు పెరగడానికి కరోనా వ్యాక్సిన్ కారణం కావచ్చని ప్రపంచవ్యాప్తంగా పలు అధ్యయనాలు చెప్పాయని అంటున్నారు. సో కేంద్రం ఇచ్చిన క్లారిటీని సిద్ధరామయ్య పట్టించుకోవడం లేదన్నమాట.